అలలల మల్లయ్య సప్త సముద్రాలు జంగిల్ కోసాయి దాతల మటకు చేరవచ్చి కారణాల పుట్టలు పగల చేరి పొల్లారి దొంతులు పగలగొట్టి గుండుతు మీద పురుగును పట్టుకొని శివశైవ మల్లయ్య శివపుత్రుడు మల్లయ్య ఆయ్ బొక్కల సిరి కోటాకు తొవదారి పట్టేనా ఏడేడే గంగాలు ఎల్ల దాటుతున్నాడే దట్టి మీద దట్టి దాగొల్ల పిండ ముమిడిగుళ్ళు కూరలు మురుగు మీ శంపుల ఈపల ఈర వలక పలక శృంగారం ఉన్నది మల్లయ్య బైరిగాటం గల్లవాడు భాగ్యవంతుడు మల్లయ్య కూర మీసాలు గల్లవాడు కొమర వెళ్ళి మల్లయ్య పక్కాన పగిడి మచ్చ గల్లవాడు మల్లయ్య పార్వతమ్మ కొడుకురా పరమేశుడు మల్లయ్య తల్లి నీలమ్మ తండ్రి ఆదిరెడ్డి మార తల్లి పార్వతి మార తండ్రి శంకరుడు శివలీల సముద్రుడు శివ మల్లికార్జునుడే ఆయ్ బొక్కల శ్రీ కోట దగ్గర దేవదేవుడు చేరవచ్చునా మల్లయ్య ఇక్కడికి వెళ్ళి రాని అడవి లోపల ఏమొండ రాక్షసి ఏనిగల పీనిగల గోట కొట్టుకొని నోట పోంచేస్తామనే సమయానికి కడుపుల భూతబూలు పుడుతుంది భయం భయం అవుతున్నది కన్ను అదురుతున్నది భుజం అదురుతుంది రాక్షసికి అయినా ఏమి సంగతో ఎట్లను ఇయ్యాలనా ప్రాణమే వేరు వేరున్నది నేను ఏమి చేస్తానంటే ఏనిగల పీనిగల వదిలిపెట్టింది బొక్కల సిరుకోట మీద గురుకోసం ఉన్నదమ్మో బిడ్డ రత్నంగి పాలి వాళ్ళు పగవాళ్ళు ఎవరో నా ప్రాణం ఇయ్యాల తీసేటట్టున్నది బిడ్డ అంతలోన మల్లయ్య అంత వచ్చినాడు గుండు తొమ్మిద పురుగును పట్టే రాజు మల్లయ్య చేతులేసి నలవ పట్టెనే రామ రఘురామ రామ గుండు తొమ్మిద పురుగును మల్లయ్య చేతుల పట్టి చేతులేసి నలిచినప్పుడే బొక్కల సిరికోట మీద హా 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 నీ అహంకారాలు ఎయ్యబట్టే రాక్షసే మల్లయ్య మల్లయ్య ఆయుధం తీసుకొని గాయముల పోటు వేస్తువా రత్నాంగి ఎంత పని చేపిస్తువి బిడ్డ రే మల్లయ్య పోతే నిన్ను పని పొలము దాటి నా ప్రాణము తీయ చూస్తావా మూర్ఖ రమ్ము రమ్ము సూర్యుడని రొమ్ము వలగ జీరదల్ పారిపోతే నిన్ను బట్టి పక్కలిరగదల్లెదల్ తల్లిదండ్రి రాజులాను తలుసుకోర బాలుడా అరే తల్లిదండ్రి రాజులాను తలుసుకోర బాలుడా అరే నక్క ఎక్కడా నాగలోకం ఎక్కడానురా నీవు ఎక్కడా మరి నేను ఎక్కడానురా రే గొల్లగాస గొల్ల మల్లయ్య ఎంత పని చేస్తువిరా యమదొండ రాక్షసిన ప్రతాపమే రుంగుక మురుంగుచుంటివా చూడు నీ గతి ఏమి చేస్తాను గుండు తొమ్మిదిన పట్టిండు 4 కాళ్ళు ఇరిసేసాడు వరకల్లా రాక్షసి 2 కాళ్ళు ఇరిగినాయి 2 చేతులు ఇరిగిపోయినాయి గుండు తొమ్మిది మెడలు పట్టి ఒడిపెట్టినప్పుడే అమ్మవారి యమదొండ రాక్షసి కనుక మెడలు వంకర తిరిగిపోయి బొక్కల సిరికోట మీద పడి పోలేక ప్రాణం పొలరాడుతున్నది ఇట్లా కూడా దీని ప్రాణం పోతలేదని ఆలోచన ఎదుకొట్టటి కామబట్టిండు మల్లయ్య యమదొండ రాక్షసి నడి నెత్తి లోపల రోగల బండలావు రోమం తిరుగుతున్నది ఆ రోమం మీద 7 ముళ్ళంత దెబ్బ పడ్డనా ప్రాణం పోతుందంట ఎప్పిల్లియాలన్నాడు ఆ మాట ప్రకారంగా కొట్టడి కామబట్టి తలాపున చేరవచ్చుండు మల్లయ్య రోగల బండలావు తిరుగుతున్న రోమం మీద ఆర్సి దెబ్బ కొడతా ఉన్నాడే మల్లయ్యో ఆర్సి రోమం మీద దెబ్బ కొట్టబడ్డ మల్లయ్యో ధరణి మీద కూలినాది రాక్షసి శివుడు కాయ కోస్తున్నాడు బ్రహ్మవాక్కు ఇంపబడ్డ యమధర్మరాజు పిలుపులు అందబడ్డ రాక్షసికో పోలేక ప్రాణం పొలరాడకుండా విలవిల దల్లడి ఇలుకుంటా ఏడుచుకుంటా బిడ్డ ముఖం చూస్తున్నది రాక్షసి అమ్మా
ఎంత పని చేపిస్తువమ్మా పోలేక ప్రాణం పోలరాడుతున్నది అమ్మోయి రక్తపు మడుగుల విలవిల దల్లడేల వట్టరా రాక్షసి నమ్ముకున్నోళ్ళని అమ్ముకున్నట్టు చేస్తేవి బిడ్డోయి నిన్న అన్నోళ్ళు కని భూమి మీదేసి ఆడబోయినరు వాళ్ళు పోయిన తర్వాత నేను పెంచి పెద్ద చేస్తేనే బిడ్డో కన్న భ్రమల కన్న పెంచిన భ్రమలు పెద్దయి ఎత్తుకుంటే నా సంఖ కాయ కాసింది భుజాన్ని ఎత్తుకుంటే భుజం కాయ కాసేనే బిడ్డో సాధన నా భ్రమలని సవులల్లో ఒరిగానా అమ్మా అమ్మా నాకు పెళ్లి ఏమని ఒక మాట అడిగితే రాజాకి రాజుల పిల్లవాడిని తెచ్చి నీకు రంగరంగ వైభోగంగా పెళ్లి చేస్తుంటేనే బిడ్డో ఇంతమంది ప్రాణాలు తీసి ఎండి బంగారు నేను ఎవరి పేరు మీద ఇంకా సంపాదించుకునే అమ్మో మల్లడు మల్లడంటే మల్లడు ముఖం చూసి మల్లని గుణమేమి తెలుసుకున్నవే బిడ్డోయి మాయలోడు మల్లడు అబద్ధం ఆడిండు బిడ్డో నీతోటి పెళ్లి కాలేదని అబద్ధం ఆడిండు వానికి ఇదివరకే లగ్గమైంది అమ్మో నన్ను చంపిన ప్రాణం చూపించి కొల్లపురి పట్నం నువ్వు పోయినాక మల్లయ్య మొదటి పెండ్లాముతోటి ఇక నీకు సముద్ర పౌర తప్పదే అమ్మా సముతులు తిట్టుకుంటుండే కొట్టుకుంటుండే గప్పుడన్న నేను యాదికి రానా బిడ్డో ఆయి బాయి దిక్కు దిగు లేని దాన్ని అన్నిటికీ నీవే అనుకున్ననే అమ్మా నేను ఏనుగల పెనుగలదంటే పాల పనులు పనస పనులు జీడి పనులు జీడి మామిడి పనులు పోత మామిడి పనులు పొడగుంటి తేనెలు తెప్పించి సాదుకున్ననే నిన్నో నేను ఎంత ప్రేమతోటి సాధినా నా ప్రేమలని పెట్టెలల్లో ఒరగబెడితివి అమ్మా బిడ్డరట్నాంగి దేవి నీవు కొల్లపురి పట్నం వెళ్ళిపోయిన తర్వాత పద్మావతి తోటి నీవు సముద్ర పూర తప్పదమ్మా పద్మావతి గర్భాన కొంతమంది పుట్టేది ఉన్నది పిల్లలు నీ గర్భాన కొంతమంది పిల్లలు పుట్టేది ఉన్నది అమ్మో వాళ్ళే కులహాన కురుముళ్ళు ఉన్ని కంకనపు వాళ్ళైతారే అమ్మా నేను దచ్చనాక నన్ను తీసుకుపోయి కాష్టము చేపియ్యవు బిడ్డో కాష్టము గాలిన తర్వాత బూడిద తూర్పాల బట్టి నా బొక్కలన్నీ తీసుకుపోయే అమ్మా కులహాన కుర్మ వల్ల గొంగళ్ళు నేసుకుని తందుకు నా తలపండు పుర్రెనేమో అంబడి తొట్టి అవుతుంది బిడ్డోయి నా ఎన్ను బొక్క తీసుకపోతే కులహాన కుర్మ వల్ల గొంగలు నేసి దోనుగ మొద్దు లగ్గములు అదే మొద్దు పెడతారే బిడ్డో ఇక నా కాళ్ళై 10 ఏళ్ళు నా చేతులై 10 ఏళ్ళు బొక్కలు తీసుకపోవే బిడ్డోయి వాసు పోసేతందుకు వాసు కూటాలైతాయి అమ్మో నా చేతిది 2 జాన్ల బొక్కెళ్తుంది ఆ బొక్క తీసుకపోతేనే బిడ్డో అది కుర్మ వాళ్ళు ఉన్ని దారం పోసేందుకు వాసు కొట్టమైతుంది తల్లి అయ్యయ్యో బిడ్డరట్నాంగి దేవి నా ఒక్క బొక్క కూడా వృధా బోధ ముందు ముందు యుగం లోపల నీ గర్భాన ఉల్లి కంకరపు కుర్మ వాళ్ళు పుట్టేది ఉన్నది వాళ్ళ గొంగలు నేసుకునే తల్లికి అన్ని వస్తువులు అవుతాయి ఇక నా ప్రాణమే పోతున్నది అమ్మవారి యమదొండ రాక్షసి ధరణి మీద పడి విలవిల విలవిల దల్లాడి ఇలుకుంట పంచ ప్రాణాలు ప్రాణ వదిలి పెడతా ఉంది ఓ దేవుడు ప్రాణ వదిలి పెడతా ఉంది రాక్షసి ప్రాణం వదిలినది అమ్మలారో
అమ్మవారు రత్నాంగి దేవి చూసినది కనిపి భూమి మీద చేసిన నా తల్లిదండ్రులు ఎట్లుండో నేను చూడలేదు కానీ నా తల్లిదండ్రులు కన్నా తర్వాత నన్ను పెంచి పెద్ద చేసిన అమ్మ రాక్షసి అమ్మ ఇంతనాటి గోలిగే నాయమ్మో నన్ను ప్రేమతోటి పెంచినావే నాయమ్మా ఎంతమందిని తిట్టినవో ఎంతమందిని కొట్టినవో ఎల్లి పశువులు తిన్నవో ఎంతమందిని భోజనం చేసినవు కానీ నన్ను ఏమి అనలేదే నాయమ్మో ప్రేమతోటి సాధినావే రాక్షసి నన్ను అయ్యా రావయ్యా మల్లయ్యా మల్లయ్యో సచ్చిన పీనిగా ఆగదయ్యా అయ్యా స్వామి మల్లయ్యా భగవంతుడు మల్లయ్య చూసుండు కాకల వెలిసి గడ్డలు ఏర్పించి పిట్టలు వెలిసి పురులు ఏర్పించి సిరిగంలో చెక్కలు చింతయి సాగలు మదుగు మారడి ఎక్కలు ఆకాశానికి అద్దకదంకమే కాష్టం చేసినారే ఆ యమదొండ రాక్షసునిది కాష్టములు పెట్టబట్టే మల్లయ్యో దహన క్రియలు ఎయ్యబట్టరా ఆయనేనే బాయినేనే అద్దాన వడిపు లోపల అన్నిటికి నేనంట తల కొరివి పెట్టబట్టే మల్లయ్యో పిండగూడు ఎయ్యబట్టే గురుడు మల్లయ్యా సౌ సందం చేసినాడే మల్లికార్జున ఆ సాగు సందము చేసి మల్లయ్య రత్నాంగి రమ్మంట రత్నాంగిని ఎంబడి పెట్టుకొని సముద్రంలో స్నానం ఆడినారే 15 రోజులకు కాష్టము గాలి సల్లారిందట సల్లారిన బూడిదని తీసుండు తూర్పాల పట్టి నువ్వు రత్నాంగి మల్లయ్య అమ్మవారు ఏమదొండ రాక్షసి చెప్పినట్టుగా అమ్మవారు రత్నాంగి కనుకనేమి ఎల్తె గుళ్ళ తెచ్చింది ఎల్తె గుళ్ళ లోపల బొక్కలన్నీ పెట్టుకున్నది స్వామి మల్లయ్య కులము చెడ్డందుకు సుఖము దక్కాలని మాట నమ్ముకొని నా తల్లి ప్రాణము తీసుకున్న ఇక పదవయ్యా మల్లయ్యో ఓదాని మల్లయ్యా అరే అరే ఏమంటున్నవే ఏమయ్యా వెళ్ళిపోదాని పద మందు ఉన్నదంటూ కదా గొర్రె మందకాడి పోదాని పద స్వామి లగ్నం చేసుకుందాని అమ్మో నిన్ను నేను లగ్నం ఆడాలే నా ఆశ చూసుకొని ఇవాళ మీ తల్లి ప్రాణము తీపిచ్చినవమ్మా రేపు నాకంటే మంచోడు నీ కంట్ల పడతా వాని భ్రమల్ల వాడి నా ప్రాణము తీపిస్తావు నాకొద్దే ఓ బావా నిన్ను చూస్తేనే భయమైతుంది ఆడి వాళ్ళను నమ్మారాదే ప్రాణము తీపిస్తారు మాయన్న బయ్యన్న అన్న మంచోడుగాడు అమ్మో నిన్ను చూస్తేనే భయం అవుతుంది ఆడోళ్ళని నమ్మరాదు ఇయ్యాలి రేపు అయినా మందకాడ మా అన్న బయ్యనుడు మంచోడు కాదు కొంచెం కొట్టాడు చేతులున్న కట్టే కింద వేసిండంటే తోలు కూడా కొట్టుతాడు ఇక నెతిబిది సూర్యుడా నిలవల్లె కాడ బాబెల్ల సూర్యుడ నా పద్మరాగమా మల్లయ్యో ఇవాళ అయిపోయిన నీవే బాయిపోయిన నీవే ఏ పని చేసిన నీవేనా ఏ సాధన నీవే సంపినా నీవే నేను అటువంటి దాన్ని కాదు నా తప్పులు మళ్ళించవయ్యా మల్లయ్యో తల్లిదండ్రి లేని దాన్ని మల్లయ్యా నాకు అక్క చెల్లెళ్ళు లేరు మల్లయ్యో అన్నదమ్ములు లేరు మల్లయ్యా నాకు చూడసుడ్డారు లేరు మల్లయ్యో చిన్నమ్మలున్నారంట నేను పోదునా నాకు పెద్దమ్మలున్నారంట నేను పోదునా బాయి నీవేనయ్యా మల్లయ్యో అయ్యా సాధీన నీవేనయ్యా నా స్వామి సంపీన నీవేనయ్యా మల్లయ్యో అడవిల్ల రీతి నేను మల్లయ్యో కళ్ళ మీద పడ్డది రత్నాంగి ఇచ్చినోడ శంకరుడ భగవంతుడు
రాత గిట్ల రాసినావా భగవంతుడా తల్లి మల్లయ్య కాళ్ళ మీద వడ్డదమ్ము కులపయ్య వట్టనేవి బ్రాహ్మణుల పిల్ల కలగలము అరువుల పోస్తం ఉన్నది తల్లి రత్నాంగి నన్ను కన్నోళ్ళు కొన్నోరు లేరు తల్లిదండ్రి అన్నదమ్ముల అక్క ఎల్లెళ్ళు చిన్నములు పెద్దములు లేరు స్వామి నా స్వామి సస్త నీ చేతుల ప్రాణం పోవాల బ్రతుకుంటే నీ చేతుల్ని బతకాలే స్వామి మల్లయ్యో నీ మహిమ తెలియదు నీ మహత్యం తెలియదు నేను 3 రాళ్ళను నేనున్ననయ్యో మల్లికార్జున భక్తి చూడడానికి అలాంటి మాటలు వలికిన మల్లయ్య దయగల్లవాడు దండి ధర్మదాత మల్లయ్య కరణగల్లవాడు కరణగడ్డు మల్లయ్య చిన్నలు గొలవంగ సిరియాల మల్లయ్య పెద్దలు గొలవంగ పెద్దపురం మల్లయ్య లోక కళ్యాణం కొరకు కొల్లపురుల పుట్టుండు మల్లయ్య దుష్ట శిక్షణ భక్త రక్షణ చేసి రక్షించడి వాడు అటువంటి ధర్మదాత మల్లయ్య లేవమ్మా లే ఏమి కాదు పదవమ్మ నీ భక్తి చూడడానికి మాటలన్నా అమ్మవారు రత్నాంగి వెళ్తే గుల్ల తీసింది బొక్కలు వేసుకున్నది అటువంటి కనికినేవి నెత్తి మీద పెట్టుకున్నది భగవంతుడు మల్లయ్య చేతుల 7 వంకల మంగతుడు గోల కర్ర ఉన్నది భుజం మీద గొంగడి ఉన్నది సవలక్ష్మణుల కాడికి వెళ్ళిపోయి లగ్గం చేసుకుందామని చెప్పి మల్లికార్జున స్వామి అటువంటి అమ్మవారు రత్నాంగి దేవి శివశివ మల్లయ్య శివుని పుత్రుడు మల్లయ్య రత్నాంగిని ఎంబడి పెట్టి దేవదేవుడు వెళ్ళినాడు వద్దులెల్లుతున్నాడా మద్దులెల్లుతున్నాడు ఎక్కరాని కొండలు దేవుడు ఎక్కిపోతా ఉన్నాడు దిగరాని కొండలైనా దిగిపోతా ఉన్నాడు అట్లట్లా తిరుగుకుంటా వచ్చేటి వరకల్లా 7 గల్లాలేలు సవలక్ష మంద ఉన్నది మందకాడ బయ్యలున్నాడు మందకాడ ఆడివిల్ల మంద మాసాని ఉన్నది పల్రంగు దూరం మీదికెళ్ళి మల్లయ్య కల్లా చూడబట్టే చూడవమ్మ ఓ భామా సవలక్ష మందానాది మాయన్న బయ్యన్న మా అడవిల్ల మాసాని ఇగో ఒక మాట ఆడ ఉన్నోడు మా అన్న బయ్యన్న పక్కకున్నది మా చెల్లె మందమాసాని మా అన్న బయ్యన్న మంచోడు కాదు ఆడు దాని పొందు వస్తలే పనికిరాదంట అలనాడు మా తండ్రి చెప్పిండు అదే మాట పట్టుకుంటాడు మా అన్న బయ్యన్న కొంకిరి గడ్డతోటి దెబ్బ కొడతాడు పలుగురాళ్ళు అందుకొని ఇసిరి కొట్టి నీ కాలు రెక్కలు ఇరు కొడతాడేమో నేనేమో మెల్లగిట్లా పోతా ఇక నువ్వు మెల్లగా అక్కడికి వెళ్ళి పిడికలేరుకుంటారా ఓ అయ్యా మందకాడ ఎవరికి గంపలే పట్టి పొమ్మను ఇక నేనేమంటా మా అన్న నువ్వు పోయా అంట జోహరి అక్క నేను ఆడదాని పొంది అసలే పనికిరా నాకు ఆ గాలే తలగొద్దురా అని అంటాడు పాపం అన్న మరి ఒక్కతేనా పాపం ఆడవిల్ల అమ్మ ముఖం చూసుకుంటే ఎట్లుకుందానే మరి నేనన్నా పోయి లేవట్టొస్తా అని మెల్లకి వస్తా ఇక వచ్చి ఇక నీ గంపలు ఏవట్టి గట్టి అడుగులు ఇక మాటల మాట ఇక అంతే నువ్వు గట్ల తిరిగి రావమ్మో ఓ బామ రత్నాంగి దేవరాజు మల్లయ్య మందగాడికి వచ్చేనా అరే పాడిగా ఆర్య ఓరి మాలిగా ఈ పాడిగా నిన్న మన గొర్రె నీ దగ్గరికి వచ్చేది ఇలా నీ తనంత అత్తాసనం కొడుతుంది గొర్రె నిన్ను చూస్తే బెదురుతున్నాయి ఏమరా నేనేమన్నానే గోల్రోను నీ లేని పేర్లు పెడతావు లేని కథలు పడతావు నిజంగా నీకు ఎంత అనుమానం పెళ్ళేది ఉంటే ఇంకా నీ పెళ్ళాన్ని కూడా చక్కగా నెగలు ఇవ్వకపోదు అయ్యా దొరికిన అదిరే కట్టే అప్పుడే దొరికిందే తీసుకొని ఈడవాడి ఆడవాడి ఈ వంపు ఆ గడ్డ లొట్ట మిట్ట ఆందేపు లొట్టలకి వెళ్ళి బోగందాని బొట్లకి వెళ్ళి గుర్రం డెక్కలకి వెళ్ళి కొంచెం దూరం పాడైనా అదే ఇక కానీ అరే ఇక మంద లేపు
మందలు లేప సమయానికి అమ్మవారు గనికిరేవి బాలప్రాపల్ల పిల్ల బాలరత్నాంగి కట్టెలు పిడికేలు ఏరుతుంది ఓరి హరి రామ రామ రామో రామ రామ బాలరత్నాంగి రమ్మో కుందరదన పొడసపోతోలే వెలిగ దీపమోలే గడ్డలు పిడికలు ఏరుకుంటా అమ్మవారి గనికిరే బ్రాహ్మణుల పిల్ల బాలరత్నాంగినే ఓ గొల్లగాడ ఎవరయ్యో అయ్యా ఓ గొల్ల బోయులారా గొల్లగాడి బోయులు ఎవరయ్యా ఎవరు జర్రకి పిడికల గంపలే వడ్డి పోన్రయ్యో పుణ్యం ఉంటది అత్త మీద కోడళ్ళు తేకపోతే అత్తతోటి బాధ మామతోటి బాధ చేసుకున్న బాధ ఉంటది గంప నుండి పిడికలు ఏరుకున్న బరువైంది గంపలు వేస్తలేదయ్యా నాకే నేను జర్రకి గంపలే వడ్డి పోన్రయ్యో బోయిలు అన్నో ఎవరో పిలిచినట్టే వస్తుంది జరిగా షెట్ అవతలికి చూడు అరే ఆడ పోరి ఉంది గారు దీని పాడి గారు రాక్షసులకి అడవిలో ఒంటిగానే తిరుగుతుంది ఎవరో పోరికి ఎంత ధైర్యం రో ఇక అయితవా గాని అది అయ్యో మళ్ళా కూడా పిలుస్తుంది కానీ వన్నా జర పోయి ఆ గంపటలు ఏవటి రాపోరు అదే పుణ్యం ఉంటది అన్నూరి వారా కానీ మళ్ళీ ఇట్లానే ఇక కొంకరికట్ట తీసుకొని కొంకలీరు కొడతా ఆడిదాని పొంది అసలే పనికి రాదా అని మన నాయన చెప్పలేదురా మర్చిపోయిన ఎవరా మాలిగా నీ కన్నా ఇది ఎప్పుడు ఇంత ఆడిపోరగల వినే ఉంటదిరా ఏందో భయం అనుకుంటున్నావు కానీ నీకెన్ని కలలు పడుతున్నాయో నువ్వు ఎన్ని తలుచుకుంటున్నావో మనసులో అన్నా నువ్వట్నాను నేనట్నా అంటే పాపం ఆడవిల్ల కాదే బాధపడుతుంది కాదని నువ్వన్న పోయి లేవటి రావాలి కనీసం నేనన్నా పోవాలి లేకపోతే మందమాసన్న తోలాలి నేను పోను పోన్నా ఇక నీకు ఆడవాళ్ళకి ఆడిపే తలుగొద్దా మన శల్యం మందమాసనే ఆ పోరి పోమంటే ఆ పోరి పోతలేదు పోరి రావని ఆమెరా పిడికలు ఎత్తుకోలేక ఇగో అరే ఇక నీవు అంతా నాకైతే అంతా అనుమానము క్రికెట్ వెళ్ళే అనిపిస్తుంది కానీ అది ఆ పోరిగిలా ముట్టుకునేవు అది కాలశే తలగగల్ల మరి మందకెచ్చుండదు చెప్పినట్టు నువ్వు నీ జీవంత అవుతుంది జర దూరం ఉండి కాకపోతే కొంకరికాయ బట్టి లేవట్రా ఇక ఎట్నో లేవడుతుంది రాదే అవనికి ఇంత అనుమానం అర్రర్ర భగవంతుడు మల్లయ్య రత్నాంగి దగ్గర చేరా వచ్చారా రావమ్మ ఓబామ రత్నాంగి బావా మల్లయ్య అది ఏ శుభలక్షమంద మీది అతడేమి అన్న బయ్యన్ననా ఆమెనేమి చెల్లెమందమాసానియా గంపదీసుల్ని అక్కడ పెట్టింది అమ్మవారు రత్నాంగి మల్లయ్యనేమో గొంగడి కొబ్బర పెట్టుకుంటే మల్లయ్య గొంగడి కొబ్బరయ్యనికి నిలబడ్డది సవలక్ష మందగాడికి వస్తా ఉండు మల్లయ్యో భయ్యన్న చూసినాడా అది అరే ఓరి మాలిగా గంపలు ఏమైనా ఎవరో పోయిన ఆదిరా ఏని పాడిగా గుజురా చెట్టు అవతలకి వెళ్ళి ఆ గుట్ట అవతలకి వెళ్ళి ఆ గుండ్లకి వెళ్ళి ఆ రాళ్ళకి వెళ్ళి అగో ఇప్పుడు గద్దంత ఉన్నది కాకెంత కనపడుతుంది కాకెంత ఉన్నది పూరడి పిట్ట కాని రాకుండా వాయ్ పోయిందే దూరం అరే మళ్ళీగా ఏమైందిరా నీ దాన్ని వాసనాత్ర కొడుతుంది అరే ఏమి ఇద్దరు ఉన్నట్టుంది ఎవరో ఒక్కరివే ఉన్నావు కానీ ఇద్దరు ఉన్నట్టు నీడుంది అరే నీ కాలు జరిపరా అరే ఏం కనపడదు నీ చేయలేవట్రా ఎడమ చేయి కాదు కుడి చేయలేవట్రా అరే నాకేమో అనుమానం అనిపిస్తుంది తలకాయ ఇటు తిప్పురా అరే 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 ఇటు తిప్పురా అమ్మో 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 అరే అరే తెర 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 కొంగిరికట్ట తెరా కొంగిరికట్ట పట్టుకుని బయ్యల్లా ఎంటా తలుగుతున్నాడే
ఏడవడ్డదా నీవే నువ్వు ఎవ్వతీవి ఉన్నావే ఎంగిలి గాని మందాకు అరే ఎంగిలి నీవు చేస్తీవా పాడుగాని అందుకే ఆడోళ్ళని ఎవరు నమ్ముతాడే పిడికల గంపలేవటం అని పిలిస్తే వాడు నువ్వు పిలిచినందుకు వాడు ఉరుకొచ్చినందుకు అమ్మో వాని ఎంట అమ్మ అన్నా బయ్యన్నా ఎంగిలి తల గడిగేతందుకు ఏకంత మగుని తెచ్చిన సల్లలు చేసేదందుకు సఖ్యని తెచ్చిన ఎన్న తీసేదందుకు ఎలదని తెచ్చిలే అన్నో ఆ పిల్లను కొట్టకన్నా బయ్యన్నా అమ్మో ఇప్పుడు అర్థమైంది అయితే దొంగ చీకటి ఒక్కటైన 6 ఇక అది ఎడమ కన్ను కొట్టినట్టుంది నువ్వు కుడి కన్ను కొట్టినట్టుంది ఇక ఏదో అనుకున్నారు ఆయనతో వచ్చిర్రు పిడికల గంపట గంపలేవట్టుడట అది పిలిచనట నన్ను బొమ్మని ఈడువా అయ్యా ఇంకా వీళ్ళు ఇట్లా బదులుకున్న దాంట్లో నేను పోయి గంపలేవడితే ఇప్పుడు ఇలా తెచ్చుకునే పోవు అమ్మో మళ్ళీగాని గుణం అర్థమైంది కానీ అరే ఇక ఏదో తెచ్చరావు కానీ ఈ పాడు కానీ గుజ్జోని వారిని కలిగాని తెపరా 2 పలుగురాలు లేరా ఆ పిడికలు తెచ్చి తంపి పెట్టరా ఇగో పిడికలు తంపి అంటు పెట్టి అలా పలుగురాలు వేసి కాల్చి ఇక పోరికి రొమ్మ మీద గడ్డలైన సుర్ర శాతి మీద ఆ గడ్డల మీద వేసి వస్తారు కులంతో మాట పోద్ది గడ్డలు కరిగిపోతే వచ్చితే అన్నయ్యా గడ్డలు కావవి తల్లిపల్లి గొర్రె పాలు చీకతందుకు పిల్లలు ఉన్నాయి ఆ పాలు చీకితే కదా సనపుష్పాలు ఈ పిల్లకు కూడా అట్నే ఉంటాయి అన్న ఏహే అయితే అరే ఆ గొర్రె కంటే పిల్లలు చీకే మరి ఈ పోరికి ఇంకా నల్లలేదా తెరలేదా నువ్వు చీకితే ఆవరో కాదన్నయ్యా నేను కాదు కలిసిమెలిసి కాపురం చేయంగా పాపానికి పరమేశ్వరుడు ఫలమోడి గట్టంగా పిల్లలు పుడతారన్నా పుట్టిన కొడుకులు బిడ్డలకు అదే సనపాయం అమృతం అవుతుందన్నా ఓహో గదే ఆలోచన అరే ఇక నువ్వు తెచ్చినావు ఇక ఇది ఓదంటున్నావు మన ఆయన ఏం చెప్పిండ్రా ఏం చెప్పిండు యాదికి లేదా అడవిలా కుప్పోని నేను కూలోను నువ్వు కాయ దొరికినా గడ్డ దొరికినా పండు దొరికని పొలం దొరికని అడవిలో తేనె చూపుకున్నా గాని సరిసగం తినాలి సరిసగం తీసుకోవాలని మన నాయన చెప్పిండు అరే ఈ ఏమన్నా కానీ పోరి నేను పాలు పెడతారా సరిసగం అన్నయ్యా ఈ పిల్లని ఎట్లా పాలు పెడతావే ఏహే నువ్వు జరుగు నేను పెడతా ఓ పిల్ల ఈ సంతరా ఈడెల్లవాడు ఇగో బొడ్డు కాడికెళ్ళి గీత పెట్టిర్రా కొంగిరికట్టె తోటి ఇక మీది నాకు కిందిది నీకు లేకపోతే కిందిదే నాకు మీది నీకు కిందిది నీకు మీది నాకటే అన్నా బయ్యల్నా కాయ కాదు గడ్డ కాదు పండు కాదు పొలం కాదు దీన్ని వంచరాదన్నయ్యా చెల్లెని చెయ్యెత్తి కొట్టరాదు మరదలను మాటెత్తి తిట్టరాదు అటువంటి కాసుల కర్రావును కోసినంత పాపం తొలుగుతుందన్నయ్యా తమ్ముని భార్య మరదలంటే చెల్లెరీతే అట్లా అనొద్దే కళ్ళు పోతే ఓ నా పాపం తలుగుతుంది అరే రే నీ అమ్మ ఇందరికి ఏమైనా తీరా పాపం తలుగుతా అదిరా కళ్ళు పోతాయిరా వమ్ము ఏమో ఈడికే నాకు పెళ్లి లేదు పేరంటాం లేదు అంటే ఇంకా కళ్ళు పోతే ఇక నేను గుళ్ళకాడ అడకత్తెన తట్టు కావాలి ఏ వద్దు తమ్మి ఏమైనా తీరా అన్నా బయ్యన్నా భగవంతుడు మల్లయ్యగా నెగిరేమి అడవి లోపల రట్నాంగిన తోలుకొని వచ్చినాక వారం 10 రోజులు గడవబట్టనమ్మా నేను ఏమి చేతున్నా అంటాడు మల్లయ్యో మల్లయ్యా తెచ్చుకున్నది రట్నాంగిన లగ్నం ఆడేదానికి ఇలా లగ్నం చేసుకోకపోతే బాగుండదని శుక్రవారం నాడు సూర్యపెళ్లి కొడుకును శనివారం నాడు గంగ స్నానము ఆదివారం నాడు అంబల్ల పొద్దుకు పంచదశి రోజున నాకు గోగు లగ్గం ఉన్నదంట అందరాని చోట ఆకందుకొని ముట్టరాని చోట ముళ్ళందుకొని గిరగిర గిరగ జగిరాక పర్వాన్లు రాసి మల్లయ్యా